ఊరు పొలిమేర దాటితే దేవుడికి కూడా దిక్కులేదు అంటారు మన పెద్దలు. కానీ ఆ పొలిమేరలో, ఆ దట్టమైన అడవుల్లో చీకటి పడ్డాక ఎవ్వరికీ తెలియని కొన్ని పూజలు జరుగుతాయి. మనం గుడికి వెళ్ళి దేవుణ్ణి ఎందుకు మొక్కుతాం? కోరికలు తీర్చమని, ప్రేమతో పూజిస్తాం. కానీ మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసి వణికిపోయారా? భయంతో పూజించారా? దేవుడి కోసం కన్న కొడుకు తల నరకడం గురించి విన్నారా? తుంబాడు, కాంతారా లాంటి సినిమాలు చూసినప్పుడు అబ్బో ఇదంతా గ్రాఫిక్స్, నిజంగా ఇలా జరుగుతుందా అని మీరు అనుకొని ఉండొచ్చు. కానీ నేను ఈరోజు మీకు చెప్పబోయే విషయాలు వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. నేను మిమ్మల్ని తిరుపతికో కాశీకో తీసుకెళ్లడం లేదు. మనకు తెలియని, ఎవ్వరికీ అర్థం కాని కొన్ని రహస్యమైన గ్రామదేవతల ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాను. ఓపిగ్గా వినండి, ఎందుకంటే ఈ ప్రయాణం చాలా భయంకరంగా ఉండబోతుంది. మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండలు చుట్టూ దట్టమైన అడవి. ఆ అడవి మధ్యలో ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడిని చూస్తే మీరే షాక్ అవుతారు. ఎందుకంటే గుడికి రంగులు వేయరు, కేవలం పసుపు చల్లుతారు. ఎంతలా అంటే ఆ గుడి, ఆ ఊరు మొత్తం ఒక పసుపు రంగు మేఘంలో కప్పబడి ఉంటాయి. బంగారంతో మెరుస్తున్నట్టు ఉంటుంది. లక్షలాది మంది భక్తులు తెల్లటి బట్టలు వేసుకొని వస్తారు. అంతా ప్రశాంతంగా ఉందనుకునే లోపే గుడి బయట ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. కొంతమంది భక్తులు చేతుల్లో పెద్ద పెద్ద కొరడాలు పట్టుకొని దేవుడి ముందు తమను తాము కొట్టుకుంటూ ఉంటారు. వీపుల మీద నుండి రక్తం కారుతున్నా వాళ్ళకి నొప్పి తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఒంట్లో దేవుడు ఉంటాడు. మరికొందరు పెద్ద కత్తులు పట్టుకొని మేకలను దేవుడికి బలి ఇస్తుంటారు. ఇంత భయంకరమైన పూజలు అందుకుంటున్న ఆ దేవుడు ఎవరు? ఆయనే ఖండోబా దేవుడు. ఈయనను మల్వారి అని కూడా అంటారు. అసలు ఈ ఖండోబా ఎవరు? మనం పురాణాల లోతుల్లోకి వెళ్తే దీని వెనుక ఒక పెద్ద క్రైమ్ స్టోరీ ఉంది. ఒకప్పుడు మల్ల, మణి అని ఇద్దరు రాక్షస అన్నదమ్ములు ఉండేవారు. బ్రహ్మదేవుడు కోసం ఘోర తపస్సు చేసి చావులేని వరాన్ని పొందారు. ఇంకేముంది, రెచ్చిపోయారు. దేవతలు, మనుషులను, ఆడవాళ్ళను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కైలాసంలో ఉన్న శివుడి కాళ్ళ మీద పడ్డారు. అప్పటి వరకు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉన్న పరమశివుడు కళ్ళు తెరిచాడు. కోపంతో తన జటాజూటం పీకి నేలకేసి కొట్టాడు. అందులోంచి ఒక భయంకరమైన సైన్యం పుట్టింది. సాక్షాత్తు ఆ శివుడే మార్తాండ భైరవుడిగా అవతారం ఎత్తాడు. ఎలా ఉన్నాడో తెలుసా? ఒళ్ళంతా పసుపు రాసుకొని, 3 కళ్ళతో, తల మీద చందమామతో, చేతిలో రాక్షసుల్ని చీల్చే చండాడే ఒక పెద్ద కత్తి పట్టుకొని నంది మీద కూర్చొని ఆ అమావాస్య చీకట్లో యుద్ధానికి బయలుదేరాడు. 6 రోజుల పాటు భూమి దద్దరిల్లే యుద్ధం జరిగింది. మణి అనే రాక్షసుడికి అర్థమైంది శివుడిని గెలవడం అసాధ్యమని. వెంటనే వెళ్ళి శివుడి కాళ్ళుని పట్టుకున్నాడు. నన్ను క్షమించు స్వామి అని తన తెల్ల గుర్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. శివుడు కరుణించి అతనికి తన పక్కనే స్థానం ఇచ్చాడు. కానీ ఆ మల్ల అనే రాక్షసుడు ఉన్నాడే, వాడు అహంకారంతో రెచ్చిపోయాడు. ఈ ప్రపంచం నాశనం అవ్వాలి, నేను మనుషుల మాంసం తినాలి అని అరిచాడు. ఆ మాట వినగానే మార్తాండ భైరవుడికి కోపం కట్టెలు తెంచుకుంది. ఒక్క వేటుతో వాడి తల నరికేశాడు. వాడి తల ఆ గుడి మెట్ల మీద పడింది. ఇప్పటికీ కూడా భక్తులు ఆ రాక్షసుడి తల మీదే కాళ్ళు పెట్టి తొక్కుకుంటూ గుళ్ళోకి వెళ్తారు. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. మణి అనే రాక్షసుడు చనిపోయే ముందు ఒక వరం అడిగాడు. స్వామి, నాకు మేక మాంసం అంటే ఇష్టం, నాకు అది కావాలి అని. అందుకే ఈరోజు కూడా ఖండోబా దేవుడు జాతరలో వేలాది మేకల్ని బలి ఇస్తూ ఉంటారు. అంతేకాదు, గతంలో ఒక దారుణమైన ఆచారం ఉండేది. దాన్నే వీరే ఆచారం అనేవాళ్ళు. ఊర్లో ఒక చిన్న పిల్లాన్ని ఎంచుకొని వాడిని దేవుని బిడ్డలాగా పెంచేవారు. వాడు పెద్దవాడయ్యాక వాడి తల నరికి ఆ దేవుడికి నైవేద్యంగా ఇచ్చేవారు. కన్న కొడుకును దేవుడికి బలి ఇవ్వడం అంటే మామూలు భక్త? అది ఒక పిచ్చి భక్తి. అదృష్టవశాతం ఇప్పుడు ఆ నరబలి ఆపేశారు. కానీ తమ భక్తిని నిరూపించుకోవడానికి భక్తులు ఇప్పటికీ కొరడాలతో కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ దేవుణ్ణి ముస్లిమ్స్ మల్లా ఖాన్ అని ఒక ముస్లిం గ్రూపు రౌతిగా, అలాగే జైనులు కూడా వాళ్ళ దేవుడిగా పూజిస్తారు. దేవుడు ఒక్కడే, కానీ పిలిచే పేర్లు వేరు. సౌత్ ఇండియాలో దట్టమైన అడవి, ఒక చీకటి రాత్రి,
పాండవులు జూదంలో ఓడిపోయి అడవులు పాలయ్యారు. వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఆ అడవుల్లో ఉన్న కొంతమంది గిరిజనులు ఒక వింతైన వెలుగుని చూశారు. ఒక పెద్ద చెట్టు కింద ఒక స్త్రీ కూర్చొని ఉంది. కానీ ఆమె మామూలు మనిషిలాగా లేదు. ఒక భారీ ఆకారంలో ఒంట్లోంచి మంటలు వస్తున్న ఒక ఉగ్రదేవతలాగా కనిపించింది. ఆమె మరెవరో కాదు, ద్రౌపది. మనకు ద్రౌపది అంటే మహాభారతంలో ఒక పాత్ర లాగానే తెలుసు. కానీ సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తమిళనాడులోని చాలా గ్రామాల్లో ద్రౌపదిని ఒక మహాశక్తిగా, ఒక గ్రామ దేవతగా పూజిస్తారు. ఎందుకు పూజిస్తారో తెలుసా? కౌరవుల సభలో ఆమెను వివస్త్రని చేసినప్పుడు ఆమెకి జరిగిన అన్యాయం, ఆమె లోపల ఉన్న బాధ, కోపం ఒక భయంకరమైన అగ్నిలా మారిపోయింది. ఆమె లోపల ఉన్న మహాశక్తి బయటికి వచ్చింది. ఆ గిరిజనులు ఆమెను చూసి వణికిపోయి కాళ్ళ మీద పడి దేవతగా పూజించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అద్భుతం జరిగింది. ఏళ్ల తరబడి వర్షం పడని ఆ బీడు భూముల్లో కుంభవృష్టి వర్షం కురిసింది. ఊరంతా పచ్చబడింది. అప్పటి నుండి ఆమెను న్యాయదేవతగా, ద్రౌపది అమ్మవారిగా పూజిస్తారు. స్థానికంగా ఆమెని మరి అమ్మన్ అని అంటారు. మరి అంటే వర్షం, అమన్ అంటే తల్లి, వర్షాలు కురిపించే, పంటలు పండించే తల్లి. దీని వెనుక ఒక గొప్ప సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. ఊర్లో ఎవరికైనా మసీచి అంటే స్మాల్ పాక్స్ లాంటి భయంకరమైన రోగాలు వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు. ఈ మరియామ్మన్ గుడికి వచ్చి వేప ఆకులు, పసుపు నీళ్లు చల్లుకొని రాత్రిపూట నూనె దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. ఆశ్చర్యంగా ఆ రోగాలు తగ్గిపోతాయి. ఈ సౌత్ ఇండియా ద్రౌపది కథకు నార్త్ ఇండియాలో పూజించే సీతాలమాతకు కూడా ఒకే పోలిక ఉంటుంది. పేరు వేరు కానీ పవర్ ఒక్కటే. మీరు ఎప్పుడైనా తమిళనాడు లేదా కేరళ బోర్డర్ గ్రామాలకు వెళ్ళారా? రాత్రిపూట మీ కారులో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఊరి పొలిమేరలో సడన్గా ఒక 30 అడుగుల భారీ విగ్రహం కనిపిస్తుంది. పెద్ద పెద్ద కళ్ళు, గుబూరు మీసాలు, చేతిలో ఒక రాక్షసుని నరికేంత పెద్ద కత్తి పట్టుకొని ఒక తెల్ల గుర్రం మీద కూర్చొని ఉంటాడు. ఆ రాత్రిపూట ఆ విగ్రహాన్ని చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోవాల్సిందే. ఆయనే అయ్యన్నార్ దేవుడు. గ్రామస్తులు ఏమంటారో తెలుసా? రాత్రి 12 గంటల తర్వాత మా అయ్యన్నార్ దేవుడు తన తెల్ల గుర్రం మీద ఊరి చుట్టూ రౌండ్స్ వేస్తాడు. ఆయన అడుగు పెడితే భూమి దద్దరిల్లింది అని చెప్తారు. అయ్యన్నార్ అంటే సృష్టికి ప్రభువు అని అర్థం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తినప్పుడు శివుడికి, మోహినికి పుట్టిన బిడ్డే ఈ అయ్యన్నార్. కేరళలో పూజించే శబరిమల అయ్యప్ప స్వామికి ఈ అయ్యన్నార్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈయనే ఒక సెక్యూరిటీ గార్డ్లాగా ఊరిని కాపాడుతుంటాడు. ఈయన గుడి ఊరి పొరమేరులో ఉంటే చాలు, ఏ చేతబడి, ఏ దయ్యం, ఏ భూతం ఈ ఊర్లోకి అడుగు పెట్టలేదని వాళ్ళు నమ్మకం. అయ్యన్నారికి కూడా చాలా భయంతో పూజ చేస్తారు. జాతర సమయంలో భక్తులు ఒంటికి రంగులు పూసుకొని, కత్తులు పట్టుకొని పూనకంతో ఊగిపోతూ నృత్యాలు చేస్తారు. ఊరిని కాపాడినందుకు బదులుగా మేకల్ని, కోళ్ళని బలి ఇచ్చి రక్తంతో ఆయన దాహాన్ని తీరుస్తారు. ఇప్పటి వరకు మనం చంపే దేవుళ్ళని, కాపాడే దేవుళ్ళని చూసాం. మనం దేవుడికి ఎందుకు దండం పెట్టుకుంటాం? డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, సుఖం కావాలి అని. కానీ మన దేశంలో దరిద్రాన్ని, రోగాన్ని, మరణాన్ని, విధ్వంసాన్ని కూడా దేవుడికి పూజిస్తారని మీకు తెలుసా? ఇది వినడానికి పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఆ దేవత పేరే నిరుతి. నీర్ అంటే లేకుండా పోవడం, రతి అంటే సంబంధం లేదా అదృష్టం. అంటే అదృష్టం, డబ్బు, సుఖం లేని దేవత అన్నమాట. ఈమెనే అలక్ష్మి లేదా జ్యేష్ఠదేవి అంటారు. ఈమె సాక్షాత్తు మన మహాలక్ష్మీదేవికి సొంత అక్క. అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మి కంటే ముందు పుట్టిన హలాలం నుండి పుట్టిందే ఆ లక్ష్మి. మహాభారతం ఆధ్వర్ణ వేదంలో ఈమె గురించి చాలా భయంకరంగా రాసి ఉంది. అధర్మం ఈమె భర్త అంట, భయం, మరణం ఈమె సొంత కొడుకులంట, హింస ఈమె తండ్రంట. అసలు ఇంత నెగిటివ్, ఇంత భయంకరమైన దేవతను ఎందుకు పూజిస్తారు? ఇక్కడే ఉంది అసలైన లాజిక్. మన పెద్దల నమ్మకం ఏంటంటే, మీరు లక్ష్మీదేవి దగ్గరికి చేరుకోవాలంటే ఖచ్చితంగా ముందు ఉన్న అలక్ష్మిని దాటుకొని వెళ్ళాలి. అందుకే అమ్మా తల్లి, నువ్వు నా ఇంటికి రాకు, నీకు బయట దండం పెడుతున్నా, రోగాల్ని నా దరికి చేరనివ్వకు అని నిరంతరం దేవతల్ని భయంతో పూజ చేస్తారు. మనం కోరుకునేది ఇవ్వమని దేవుణ్ణి పూజిస్తాం, కానీ నాకొద్దు అని దండం పెట్టే ఏకైక దేవత ఈ నిరుతి మాత్రమే. ఈ రోజుల్లో ఈమె పూజలు తగ్గిపోయినా పాతకాలపు గ్రంథాల్లో ఈమె గురించి చాలా రహస్యాలు దాగి ఉన్నాయి.
ఇవి మన భారతదేశంలో ఉన్న కొన్ని వింతైన భయంకరమైన గ్రామ దేవతల ఆచారాలు. ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు అంటే కేవలం ఏసీ రూముల్లో బంగారు కిరీటాలు పెట్టుకొని పాలరాతి గుడిలో ఉండేవాడు మాత్రమే కాదు. దేవుడు అంటే మట్టిలో ఉన్నాడు. దేవుడు అంటే మట్టిలో ఉన్నాడు, ఊరిని కాపాడే ఆయుధంలో ఉన్నాడు, గిరిజనుల అమాయకత్వంలో ఉన్నాడు, ఒక సామాన్యుడి భయంలో ఉన్నాడు. మనిషి తనకు అర్థం కాని ప్రకృతి వైపరీత్యాల్లో, అన్యాయాల్లో, రోగాల బారిన పడినప్పుడు ఆ భయం నుండి ఒక మహాశక్తి ఊహించుకున్నప్పుడు ఆ భయమే భక్తిగా మారింది. ఆ భక్తే ఇలాంటి అద్భుతమైన వింతైన సాంప్రదాయాలకు ప్రాణం పోసింది. ద్రౌపది కోపాన్ని వర్షంగా మార్చుకున్నారు. రాక్షసుడి చంపిన శివుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టారు. దరిద్రాన్ని కూడా దేవతగా పూజించారు. ఇవన్నీ దేనికోసం? కేవలం రేపటి రోజు మనం బ్రతికి ఉంటే చాలు అన్న ఒక చిన్న ఆశ కోసం. ఇది మన మట్టిలో పుట్టిన నిజమైన విశ్వాసం. ఇది మన భారతదేశపు అసలైన వారసత్వం. ఈ దేవుళ్ళ కథల్లో ఆచారాలు మీకు ఏది బాగా ఆశ్చర్యంగా, భయంకరంగా అనిపించింది? మనుషుల భయంతో దేవుణ్ణి పూజించడం కరెక్టే అంటారా? మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మన ఛానల్కి కనుక మీరు కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ వీడియోస్ని చూస్తూ ఉండండి. జై హింద్. థ్యాంక్ యూ.